ఈ క్రిస్టియన్లు నీతిమంతుల 100 దేశాల మీద పడి కత్తితోటే మతం మార్చిన వాళ్ళు. యూరోప్ ఒకప్పుడు అంతా హిందూ దేశమే, పేగన్ దేశాలు అంతా నరుక్కుంటూ వచ్చి మతం మార్చారు అక్కడ. ఈవెన్ గోవాలో ఆడు సెంట్ జావియర్ అని ఒక గొప్ప వ్యక్తిగా చెప్తుంటారు వీళ్ళు. ఆ సెంట్ జావియర్ పేరు మీద స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి. వాడు ఏం చేశాడు తెలుసా, కొలంబస్ వచ్చిపోయిన తర్వాత వాడు వచ్చి గోవాలో చాలామందిని హిందువులని కత్తి మెడ మీద బట్టి మతం మార్చాడు. ఎంతోమందిని నరికాడు. గుళ్ళు కూల్చారు కదా గోవాలో, ఎన్నో గుళ్ళు ఉండేవి, మొత్తిని కూర్చి కన్వర్ట్ చేశారు. ఒక శివాలయం ఉండేది, దాన్ని కూల్చి సెంట్ తోమా చర్చ్ చేశారు. సెంట్ తోమా ఎవడో వచ్చాడు పీకాడు ఏదో అని చెప్తారు. ఆ సెంట్ తోమా చర్చ్ కూడా శివుడు గుడది, దానికి ఆధారాలు ఉన్నాయి. సో మన మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారో మనం తలుచుకుంటే బాధ అవుతుంది. అందుకే నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, హిందువులు అన్నీ ఒకటే అనే భ్రమలో ఉండకండిరా మీరు, జాగ్రత్తగా చరిత్ర ఇప్పుడు కేవలం మతం కాదు, చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర తెలిస్తే చరిత్రలో వీళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎన్నో తెలుస్తుంది. మనల్ని విడగొట్టడానికి కులాలు, ఈవెన్ కులాలు కూడా ఎట్లొచ్చినాయి తెలుసా. వాడు విర్స్లీ అని ఒకడు ఉన్నాడు, వాడు కులాల గణన చేశాడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం అనుకుంటుంది, కులగణన. ఎందుకంటే విడగొట్టాలి. మనలో కులాలు లేవు, జాతులు ఉన్నాయి. ఈవెన్ శుక్రనీతిలో ఒక శ్లోకం ఉంటుంది, ఈ బ్రిటిష్ వాడు రాకముందు కూడా జాతులు ఉన్నాయి. ఆ జాతులు కూడా దేని ప్రకారము చేసే ప్రొఫెషన్ని బట్టి, అంటే కుండలు చేసేవాడిది ఒక జాతి, తర్వాత దాన్ని కులాలుగా మార్చారు. ఈవెన్ కులాలు కూడా బై బర్త్ కాదు. రెడ్లు ఒక రకమైన పని చేసేవాళ్ళు, వాళ్ళు చేసే పనిని బట్టి కుండలు చేసుకునేటోడు కుమ్మరోడు అయ్యాడు. అట్లా వాళ్ళు చేసుకునే ప్రొఫెషన్ని బట్టి ఆ కులాలు జాతులు వచ్చాయి. కానీ అసలు మనలో ఏవి లేవు. మన ధర్మం కూడా చెప్పేది ఏంటంటే వర్ణ సిస్టమ్ గురించి చెప్తుంది. వర్ణ సిస్టమ్ ఏంటంటే 4 ఉంటాయి దాంట్లో. బ్రాహ్మణుడు ఏంటంటే జ్ఞానానికి ప్రతీక, క్షత్రియుడు అంటే రాజులు సైన్యంలో ఉండే వీళ్ళు, వైశ్యుడు అంటే వ్యాపారం చేసుకునేటోడు, శూద్రుడు అంటే ఈ సమాజాన్ని నిలబట్టేవాడు, అన్నిటికంటే ముఖ్యమైన వాడు శూద్రుడు. కానీ వీళ్ళు శూద్రుడు అంటే ఎలా నిర్వచనం ఇచ్చారు, శూద్రుడు అంటే వీళ్ళని అనగదొక్కారు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పెట్టారు. వాళ్ళు అణిచారు, వాళ్ళని అణచలేదు. ఇప్పుడు నేను శూద్రుడిని బై బర్త్, నేను మరి ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేయలేదా? నేను అనువాదం చేస్తే బ్రాహ్మణుడు వచ్చి నన్ను దీవించాడు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే విడగొట్టి ఈ మతం కాదు మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మానికి చేటు చేయాలని చూసే వాళ్ళు, అంటే దాన్ని తక్కువ చేసి చూపెడితే కదా మతం మార్చొస్తుంది వీడికి. ఇప్పుడు సనాతన ధర్మం తక్కువ అని చూపెట్టాలి, వాడు తక్కువ అని చూపిస్తే అప్పుడు మతం మార్చొచ్చు. సో ఇదే పాలసీని వీడు ఉపయోగించి అంటరానితనం ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం మొత్తం మన గ్రంథాలు చదివితే అంటరానితనం వివక్ష ఎక్కడ లేదు. బైబుల్లో ఎన్ని ఉన్నాయంటే నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వచనాలు. యూదులు కాని వాళ్ళని అన్యులు అంటాడు దేవుడు. డౌట్ సార్, ఓకే, ఇది బైబిల్లో యూదుడు కానివాడు అన్యుడు అంటరానితనం దాంట్లో చూపిస్తాను, అక్కడనే ఉంది. మన వేదాల్లో ఎక్కడైనా అంటరానితనం అనే పదం ఉందా? అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ శుక్ల యజుర్వేదంలో వేదం అందరికీ చెప్పాలని ఒక మంత్రం ఉంది. దీన్ని అంబేద్కర్ కూడా కోట్ చేశారు. వేదం అనేది అందరికీ చెప్పాలి, అందరూ నేర్చుకోవాలి అంటారు. పోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. ఇప్పుడు బై ప్రొఫెషన్ నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. సర్జరీ నేనే చేయాలి కదా నా హాస్పిటల్లో. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వస్తే నేనే కదా సర్జరీ చేయాలి. నా హాస్పిటల్లో ఆయమ్మగా పనిచేస్తున్న ఆమెకి నేను సర్జరీ చేయమని చెప్పాలా? చేయలేరు కదా, దానికి ట్రైనింగ్ కావాలి. సో బ్రాహ్మణుడు ఎవరవుతారు? ట్రైనింగ్ అయిన వాడు, వేదాలు నేర్చుకొని ధర్మశాస్త్రాలు నేర్చుకొని ట్రైనింగ్ అయినవాడు బ్రాహ్మణుడు. ఎవరు ట్రైన్ అయినా కానీ బ్రాహ్మణుడు అవుతాడు. అందుకే మనం ఋగ్వేదం తీసుకుంటే కూడా దాదాపు ఒక 30 మంది శూద్రులు ఋగ్వేదంలో ఉన్నారు. వాళ్ళు బై బర్త్ బ్రాహ్మణులు కాదు. అందుకే జన్మనా జాయతే శూద్ర అంటారు. అంటే బై బర్త్ వాళ్ళు బ్రాహ్మణులు కాదు. తర్వాత కాలంలో గురువులు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను.
ఈరోజు కేరళలో ఉన్న నంబూదిరి బ్రాహ్మిన్స్ కూడా శూద్రులే ఒకప్పుడు. వాళ్లకు మన పరశురాముడు ఆ నంబూదిరి వాళ్ళకి వేదాలు నేర్పించి వాళ్ళని బ్రాహ్మణుడు చేశాడని చెప్తారు. అంటే నంబూదిరి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఈరోజు ఉన్నారో పూర్వం వాళ్ళు శూద్రులు అన్నమాట. మన వాళ్ళే అరే వీడికి గొప్ప జ్ఞానం ఉంది అని వాళ్ళని బ్రాహ్మణులు చేశారు. ఇప్పుడు నేనే ఉన్నాను కిరణ్, నేను అడిగాను అనుకో, నేను బ్రాహ్మణుడి అవ్వాలి అంటే దానికి కొన్ని పాటించాలి కదా. ఖచ్చితంగా పాటించాలి. నేను పొద్దున్న లేచి నాన్ వెజ్ తిని ఆవును కోసుక తిని రాత్రంతా మందు దాగి పడుకొని నన్ను బ్రాహ్మణుని ఎవరు చేయట్లేదంటే సాధ్యమా? చదవడానికి నోరన్నా తిరగాలి కదా. సో నిష్ఠా నియమాలు పాటించాలి కదా. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు నాన్ వెజ్ తినేవాడిని, డాక్టర్ని కాబట్టి జనరల్గా చాలామంది డాక్టర్లకు మందు తాగే అలవాటు ఉంటుంది, నాకు కూడా ఉండేది. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత నేను అన్నీ వదిలేసుకున్నా, ఒక బ్రాహ్మణుడిలాగా అయిపోయాను నేను. ఇప్పుడు నేను నిష్టలు పాటించి పొద్దున్నే 3 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో సంధ్యావందనము ఇవన్నీ చేసి ఎవరైనా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఆచారాలు పాటిస్తున్నాను, నన్ను కూడా బ్రాహ్మణుడిగా వేసి నాకు జంజరం చేయమంటే నాకు వెయ్యరా? ఎవరైనా వేస్తారు నాకు. కానీ బ్రాహ్మణుడిగా బతకడం చాలా కష్టం. ఇమాజిన్ చేసుకో, 3 గంటలకు లేవాలి పొద్దున, సంధ్యావందనం చేసుకోవాలి, ప్రతిరోజు చేయాలి, నిష్ఠ నియమాలు పాటించాలి, ఎవరిని ముట్టుకోవద్దు, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరి దగ్గరికి పోవద్దు, ఎక్కడికంటే అక్కడికి పోవద్దు. అదే ఒక శూద్రుడిగా ఉన్నాను అనుకో, నాకు ఫ్రీడమ్ ఉంది. సో ఒక బ్రాహ్మణుడిగా బతకడం చాలా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ శివపురాణంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది, ఒక శూద్రుడిగా మోక్షాన్ని పొందడానికి నేను ఎక్కువ కష్టపడిన అవసరంలా. ఒక గుడి ఉందనుకో, గుడి దగ్గరికి వెళ్ళి ఒక చీపురు పట్టుకొని దాన్ని శుభ్రం చేస్తే కూడా ఎంత బ్రాహ్మణుడికి పుణ్యం దొరుకుతుందో, పూజ చేసి అంత పుణ్యం నాకు దొరుకుతుంది. సో 3 గంటలకి బ్రాహ్మణుడిగా లేచి నిష్ఠ నియమాలు పాటించే కంటే ఒక జాడు పట్టుకొని ఒక గురిని శుభ్రం చేసుకుంటే అంత పుణ్యం నాకు దక్కుతుంది. ఏది ఈజీ? ఈజీ మెథడ్. శూద్రుడిగా బతకడం ఈజీ. కానీ వీళ్ళేం చేశారు, శూద్రుడు అంటే అణగదొక్కాడు, బ్రాహ్మణుడిగా ఒక్కరోజు బతుకును, ఒక్కరోజుగా బతికి చూపెట్టు, కళ్ళు నీళ్ళు వస్తాయి నీకు, కారిపోతాయి అన్ని చోట్ల నుంచి. సో బ్రాహ్మణుడిగా బతికే కంటే ఒక శూద్రుడిగా సనాతన ధర్మంలో బతికి పొద్దున్న లేస్తే రామకృష్ణ ఓం నమ శివాయ అనుకుంటే ఎంత పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం నాకు దొరికినప్పుడు నేను బ్రాహ్మణుడు ఎందుకు అవ్వాలి?